మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామలక్ష్మి, శౌర్య, ఆద్య, సీను అందరూ కూడా గుడికి వస్తారు. ఏంటమ్మా మీ నాన్నని తీసుకురాలేదేంటి? ఆ జంట పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు రామా. నువ్వు ఒక్కదానివే వచ్చావు, శౌర్య మాత్రమే వచ్చాడు, అయినా రాలేదేంటి అని జానకి అడుగుతూ ఉంటుంది. నాన్న ఆ ప్రవల్లికతో కలిసి టౌన్లోకి వెళ్ళాడమ్మా అని రామలక్ష్మి అంటుంది. అలాగైతే ఎలాగమ్మా? ఇక్కడ ఈ జంట ఎదురు చూస్తుంది కదా, మేమిద్దరం కలిసి పెళ్లి చేయిస్తామని. అయ్యో ఇప్పుడు ఎలా అని జానకి చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. పెద్దమ్మ పెళ్లి సమయానికి పెదనాన్న ఖచ్చితంగా వస్తారు అని ఆద్య చెప్తుంది. అవునమ్మా, నాన్న వచ్చేలా నేను చేస్తాను కదా అని రామలక్ష్మి అంటుంది. ఏదో ఒకటి త్వరగా చెయ్యమ్మా, మళ్ళీ లేకపోతే ఆ పెళ్లి జంటకి ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుంది కదా అని జానకి బాధపడుతుంటుంది. ఇక రామలక్ష్మి, ఆద్య ఇద్దరు ఒకరికొకరు సైగ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకునే జంట దగ్గరికి వెళ్తారు. నేను చెప్పినట్లు మీరు చేశారంటే మా నాన్న వచ్చి మీ పెళ్లి జరిపిస్తారు అని చెప్తూ ఉంటే, మా పెళ్లి జరుగుతుందంటే మేము ఏం చేయమన్నా కూడా చేస్తాం మేడం అని ఆ జంట అంటారు. అప్పుడే రామలక్ష్మి, ఆద్య ఇద్దరు కూడా ఒక ప్లాన్ చెప్తారు వాళ్ళకి. ఇక మంటపం దగ్గర పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆద్య వీడియో తీస్తూ ఉంటుంది. రామలక్ష్మి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆద్య వీడియో తీసి ఆ వీడియోని రామలక్ష్మి చేతికి ఇస్తుంది. వెంటనే రామలక్ష్మి, బావా, శౌర్య సార్ ఇద్దరు కూడా మీరు ఈ వీడియోని నాన్నకి చూపించండి, నాన్న ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెళ్లి జరిపిస్తారు, వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. ఇక ప్రవల్లిక అయితే ప్లాన్ ప్రకారమే రఘురామ్ని కారులో టౌన్కి తీసుకువెళ్తుంటుంది. అప్పుడే సీను, శౌర్య ఇద్దరు కూడా ఆ వీడియో ఉన్న మొబైల్ తీసుకొని వాళ్ళ కారుకి అడ్డుగా తమ బైక్ని పార్క్ చేస్తారు. ఆ వీడియోని చూపిస్తూ ఉంటారు. రఘురామ్ అయితే చాలా షాక్ అయి ఆ వీడియోని చూస్తూ ఉంటాడు.